ఈరోజు కథ దొంగ సన్యాసి. అనగనగా ఒక దేశాన్ని ఒక రాజు రాణి పాలిస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళకి సంతానం కలగలేదు. వారసులు లేకుండానే చనిపోవాల్సి వస్తుందేమోనని వాళ్ళు చాలా దిగులు పడేవారు. వాళ్ళు మొక్కని దైవం లేదు, చెయ్యని పూజ లేదు. ఇంకా యజ్ఞాలకి యాగాలకి అంతే లేదు. ఇన్ని చేసినా పాపం వారికి సంతానం కలగలేదు. రాజు ఒక ఆడగుర్రాన్ని ఒక ఆడకుక్కని కూడా పెంచేవాడు. ఆ రెండిటి మీద రాజుకు చాలా ప్రేమ. అదేం చిత్రమో గాని ఆ రెండింటికి కూడా సంతానం కలగలేదు. రాజుకి తమ సంగతి వాటి సంగతి చూసేసరికి చాలా బాధ కలిగేది. చివరికి ఒకరోజు రాజు తన రాజ్యంలో ఆ చుట్టుపక్కల ఉన్న రాజ్యాలలో ఇలా చాటింపు వేయించాడు. తను పెంచుకున్న గుర్రానికి కుక్కకి సంతానం కలిగే ఉపాయం చెప్పిన వారికి గొప్ప బహుమతి ఇస్తాను అని చాటింపు వేయించాడు. ఈ చాటింపు విని భూత వైద్యులైనా మంత్రగాళ్ళైనా బైరాగులైనా ఎంతోమంది వచ్చారు. ఒకరు రక్షరేఖ కట్టిపోయారు, మరొకరు ఏదో భస్మం మంత్రించి ఇచ్చారు, ఇంకొకరు ఏవో మంత్రాలు పఠించమన్నారు, మరొకరు ఏవో యజ్ఞాలు యాగాలు చేయమన్నారు. ఇలా రకరకాలుగా ఎవరికి తోచినట్లు వాళ్ళు చేసిపోయారు. రాజు ఆశతో ఇవన్నీ చేశాడు, కానీ ఏమీ ఫలితం కనిపించకపోయేసరికి చాలా నిరాశ చెందాడు. ఇది జరిగిన వారం రోజులకి రాజుగారిని చూడటానికి ఒక సన్యాసి వచ్చి సంతానం కలగటానికి తను ఉపాయం చెబుతాను అన్నాడు. రాజుకి అప్పటికే సన్యాసుల మీద నమ్మకం లేకుండా పోయింది. కానీ ఏ పుట్టలో ఏ పాముందో అనే ఆశ చొప్పున సన్యాసిని లోపలికి ప్రవేశపెట్టమన్నారు. సన్యాసి రాజు ఎదుటికొచ్చి, రాజా, నేను మీకు 9 మాత్రలు ఇస్తాను. ఒక్కొక్కరికి 3 మాత్రలు చొప్పున రాణికి గుర్రానికి కుక్కకి వేయించండి. 3 నెలలు పూర్తయ్యేసరికి రాణి ఒక చక్కటి మగపిల్లవాడిని కంటుంది. గుర్రానికి ఒక పిల్ల, కుక్కకి ఒక పిల్ల పుడుతుంది. ఆ రోజు మొదలు మళ్ళీ 1 నెల పూర్తి కాగానే మళ్ళీ అలాగే ముగ్గురికి మరో సంతానం కలుగుతుంది. మొత్తం మీద ఈ మాత్రలు వేసుకున్న రోజు మొదలు 5 నెలలు పూర్తయ్యేసరికి మీకు 3 కుమారులు కలుగుతారు. గుర్రానికి కుక్కకి 3 పిల్లల చొప్పున పుడతాయి. ఇలా 10 ఏళ్ళు పూర్తయ్యేసరికి పెరిగి పెద్దవుతారు. కానీ అని ఇంకేదో చెప్పబోయాడు. ఇంతవరకు సన్యాసి చెబుతున్న సంగతులు రాజు ఆశతో నోరు తెరుచుకుని వింటున్నాడు. సన్యాసి కానీ అనేసరికి రాజు ఒక్కసారిగా కంగారు పడి, కానీ ఏమిటి అని అడిగాడు. మరేమీ లేదు, పైన చెప్పిన ప్రకారం ఒక్కొక్కరికి 3 చొప్పున సంతానం కలుగుతుంది. నేను మళ్ళీ 10 ఏళ్ళు పూర్తి కాగానే మీ దర్శనానికి వస్తాను. అప్పుడు మీ కుమారుల్లో ఒకరిని, గుర్రపు పిల్లలలో ఒకదాన్ని, కుక్క పిల్లల్లో ఒకదాన్ని నాకు ఇవ్వాలి. ఏ కుమారుణ్ణి, ఏ గుర్రపిల్లని, ఏ కుక్కపిల్లని ఇచ్చినా నాకు ఇష్టమే. ఇందుకు మీరు ఒప్పుకుంటే నేను మీకు మాత్రలు ఇవ్వగలను అన్నాడు సన్యాసి. ఇంతే కదా, నీ చలవ వల్ల సంతానం కలగాలే కానీ నీకు ఇవ్వటానికి మాకేం అభ్యంతరం ఉంటుంది? అదీకాక ఒక్కొక్కరినే కదా నీవు అడిగింది. ఆ ఒక్కరిని కూడా మాకు ఇష్టం వచ్చిన వాళ్ళని ఇవ్వమంటున్నావు. అందువల్ల నీ కోరిక ప్రకారం 10 ఏళ్ల తర్వాత వచ్చి 3 తీసుకుపోవచ్చు అన్నాడు రాజు. సన్యాసి 9 మాత్రలు రాజుకిచ్చిపోయాడు. సన్యాసి వెళ్ళగానే రాజు 3 మాత్రలు రాణికి ఇచ్చి మిగతావి 3 గుర్రానికి 3 కుక్కకి వేయించాడు. 3 నెలలు ఎప్పుడు పూర్తవుతాయా అని రాజు రోజులు లెక్కబెడుతూ కూర్చున్నాడు. చివరికి 3వ నెల పూర్తయిన మర్నాడు రాణికి ఒక చక్కటి మగపిల్లవాడు పుట్టాడు. గుర్రానికి పిల్ల పుట్టింది, కుక్కకి కూడా పిల్ల పుట్టింది. రాజుకి పట్టలేనంత సంతోషం కలిగింది. రాజు మళ్ళీ రోజులు లెక్క పెట్టడం మొదలుపెట్టాడు. నెల ఎప్పుడు పూర్తవుతుందా అని. నెల రోజులు ఇట్టే గడిచిపోయాయి. మళ్ళీ రాణికి పిల్లవాడు పుట్టాడు. గుర్రానికి కుక్కకి కూడా పిల్లలు పుట్టాయి. మరో నెల పూర్తయ్యేసరికి సన్యాసి చెప్పి వెళ్ళిన ప్రకారం 3వసారి కూడా అదేవిధంగా రాణి, గుర్రానికి, కుక్కకి సంతానం కలిగాయి. ఇప్పటికీ రాజుకి పూర్తిగా సంతోషం కలిగింది. తన రాజ్యం అంతటా ఈ శుభవార్త చాటింపు వేయించాడు. ఎంతో వైభవంగా దాన ధర్మాలు, విందు ఏర్పాటు చేయించాడు. రోజులు గడిచిన కొద్దీ రాజు 3 కొడుకులు పెరగసాగారు. వాళ్లతో పాటే గుర్రపిల్లలు, కుక్కపిల్లలు కూడా పెరగసాగాయి. రాజుకి సంతోషంతో పాటు దిగులు కూడా పట్టుకుంది. 10 ఏళ్ళు పూర్తి కాగానే సన్యాసి వస్తాడు. నేను ఒప్పుకున్న ప్రకారం అతనికి నా ముద్దుల కొడుకుని, గుర్రపిల్లని, కుక్కపిల్లని ఇవ్వాల్సి వస్తుంది అని. ఇదివరకు రోజులు లెక్క పెడుతూ వచ్చిన రాజు ఇప్పుడు 10 ఏళ్ళు త్వరగా గడవకుండా ఉంటే బాగుండును అనుకోవటం మొదలుపెట్టాడు. కానీ కాలం ఆగుతుందా? చూస్తుండగానే 10 ఏళ్ళు ఇట్లే గిర్రున తిరిగాయి. 10 ఏళ్ళు పూర్తయిన మర్నాడు సన్యాసి మళ్ళీ రాజెదుట ప్రత్యక్షమయ్యాడు. అన్నమాట నెరవేర్చమని రాజుని అడిగాడు. అప్పుడు రాజుకి 3లో ఎవరిని ఇవ్వటమా అని సందేహం కలిగింది. రాణిని సలహా అడిగాడు. మన తర్వాత మన పెద్ద కుమారుడే కదా వారసుడు, అందుకని వాడిని ఇవ్వటానికి వీల్లేదు. మన పెద్దవాడికి కూడా మనలాగే సంతానం కలగకపోతే అప్పుడు మన 2వ వాడే కదా వారసుడు, కనుక వాడిని కూడా ఇవ్వటానికి వీల్లేదు.
అందువల్ల ఎటు వచ్చి మనం ఇచ్చుకోగలిగిందల్లా ఆఖరి వాడినే. అలాగే గుర్రం, కుక్కపిల్ల విషయంలో కూడా అలాగే చేద్దాం అని సలహా ఇచ్చింది రాణి. రాజు సరేనని తన మూడో కుమారుడిని, మూడో గుర్రం పిల్లని, మూడో కుక్కపిల్లని సన్యాసికి సమర్పించి సాగనంపాడు. ముందు సన్యాసి, అతని వెనుక గుర్రం మీద రాజకుమారుడు, గుర్రం వెనకాలే కుక్క బయలుదేరారు. వాళ్ళు అలా పోయి చివరికి ఒక ఎత్తైన కొండ మీదకి చేరుకున్నారు. కొండ దిగువన ఒక లోయ, ఆ లోయలో ఒక కోట ఉన్నాయి. సన్యాసి ఆ కోటను చూపుతూ రాజకుమారుడితో ఇలా అన్నాడు: ఆ కనిపించేదే నా ఇల్లు. నేను నిన్నిప్పుడు ఈ కొండ మీదనే వదిలి వెళ్తాను. నువ్వు నా ఇంటికి చేరుకోవాలి. నా ఇంటి బయట వాకిలి దగ్గర ఒక మేక కట్టేసి ఉంటుంది. ఆ దగ్గరలోనే ఒక గడ్డి మోపు ఉంటుంది. నువ్వు ఆ గడ్డి మోపును మేక ముందు వెయ్యాలి. ఇది నీ మొదటి పని. ఆ పని చేసి గాని నువ్వు ఇంటి ఆవరణలో అడుగు పెట్టకూడదు. ఈ పని చేసి ఇంటి ఆవరణలోకి వెళ్తే అక్కడ నీకు కొన్ని కోళ్లు కనిపిస్తాయి. ఆ దగ్గరలోనే కొంత ధాన్యం ఉంటుంది. నువ్వు ఆ ధాన్యం కోళ్ల ముందు చల్లాలి. ఇది నీ రెండో పని. ఈ రెండు పనులు చేసి నేను తిరిగి వచ్చే వరకు నా ఇంట్లో ప్రవేశించకుండా బయట ఆవరణలోనే కనిపెట్టుకుని ఉండాలి. అలా కాకుండా ఇంట్లో ప్రవేశించబోయావంటే నువ్వు, నీ గుర్రం, నీ కుక్క ముగ్గురు ఒక్కసారిగా చస్తారు అని చెప్పి సన్యాసి కొండ దిగి త్వరగా వెళ్ళిపోయాడు. పాపం రాజకుమారుడికి ఏం చెయ్యాలో తోచలేదు. ఏ దారిన పోతే సన్యాసి ఇంటికి చేరుకోగలడో కూడా తెలియదు. కానీ దేవుడి మీద భారం వేసి బయలుదేరాడు. దారిలో ఎన్నో గుట్టలు, మెట్టలు, వాగులు దాటవలసి వచ్చింది. చాలా కష్టాలు పడి అన్నీ దాటాడు. అలాగే మరికొంత దూరం వచ్చేసరికి రాజకుమారుడికి దారికి ఒక వెడల్పాటి కాలువ అడ్డు వచ్చింది. ఆ కాలువకి అవతల వైపు కొంత దూరంలో ఒక కోట కనిపించింది. కోట కనిపించేసరికి రాజకుమారుడికి మనసు స్థిమితపడింది. కానీ కాలువ దాటడం ఎట్లాగా? కొంతసేపు ఆలోచించి రాజకుమారుడికి ఒక ఉపాయం తట్టింది. తాను గుర్రం మీదకెక్కాడు. కుక్కని ఒళ్ళో కూర్చోబెట్టుకుని గుర్రాన్ని అదిలించాడు. గుర్రం వాయువేగంతో కాలువ అవతల ఒడ్డుకి దూకింది. కాసేపు విశ్రాంతి తీసుకుని రాజకుమారుడు కోట వాకిలి దగ్గరికి వెళ్ళాడు. సన్యాసి చెప్పినట్లుగానే కోట గుమ్మం దగ్గర ఒక మేక, ఆ దగ్గరలోనే ఒక గడ్డి మోపు కనిపించాయి. రాజకుమారుడు గడ్డిమోపు మేక ముందు పడేశాడు. గడ్డిమోపు కింద పడి పడటంతోటే అది 3 తోడేళ్లుగా మారింది. రాజకుమారుడు వెంట ఉన్న వేటకుక్క ఒక్కసారిగా ఆ తోడేళ్ల మీదకి దూకింది. 3 తోడేళ్లు అమాంతం మేక మీద పడి దాని నోట కరుచుకుని వెనక్కి తిరిగి చూడకుండా కొండవైపుకి పరిగెత్తాయి. తర్వాత రాజకుమారుడు ఇంటి ఆవరణలోకి ప్రవేశించాడు. సన్యాసి చెప్పినట్లుగానే అక్కడ 3 కోళ్లు, ఆ దగ్గరలోనే ధాన్యం కనిపించాయి. రాజకుమారుడు ధాన్యం కోళ్ల ముందు చల్లాడు. ధాన్యం నేల మీద పడటంతోటే 3 పిల్లులుగా మారాయి. కుక్క మళ్ళీ వాటి మీదకు దూకింది. 3 పిల్లులు చేరి కోళ్లని నోటకరుచుకుని కొండవైపుకి పరిగెత్తాయి. పై 2 వింతలు చూసేసరికి రాజకుమారుడికి కోటలోకి ప్రవేశిస్తే ఏ వింత జరుగుతుందో కూడా తెలుసుకోవాలని కుతూహలం కలిగింది. కానీ ముగ్గురు ఒక్కసారే చస్తారు అని సన్యాసి భయపెట్టడం వల్ల రాజకుమారుడికి కోటలో ప్రవేశించడానికి మొదట ధైర్యం చాలలేదు. కానీ అంతకంతకి కుతూహలం ఎక్కువ కాసాగింది. అందువల్ల ఏదైతే అదవుతుంది అని ధైర్యం తెచ్చుకుని రాజకుమారుడు గుర్రాన్ని, కుక్కని ఆవరణలో వదిలి కోటలోకి బయలుదేరాడు. రాజకుమారుడు కోట తలుపు తోసి లోపలికి ప్రవేశించాడు. అది ఒక పెద్ద విశాలమైన హాలు. అంతా చీకటిగా ఉంది. కన్ను పొడుచుకున్న దారి ఏమాత్రం కనిపించడం లేదు. అయినా రాజకుమారుడు తడుముకుంటూ ధైర్యంగా నడక సాగించాడు. అలా పోగా చివరికి అతనికి ఒక గది కనిపించింది. ఆ గది తలుపులు వేసి ఉన్నాయి. కానీ తాళం వేసే బెజ్జాల్లో నుంచి సన్నని కాంతి బయటకు వస్తుంది. ఆ కాంతి వల్ల దారి ఇప్పుడు కొంచెం తెలుస్తూ ఉంది. రాజకుమారుడు సరాసరి గది తలుపు తోసుకుని లోపలికి ప్రవేశించాడు. గదిలో ఒక హంసతూలికా తల్పం ఉంది. దానిమీద ఒక అప్సరస లాంటి కన్య నిద్రపోతూ ఉంది. రాజకుమారుడు ఆమెను లేపుదామని కాలితో నేల మీద తన్ని చప్పుడు చేశాడు. కానీ ఆమె లేవలేదు. రాజకుమారుడు దగ్గరికి పోయి చెయ్యి వేసి లేపాడు. కానీ ఆమె లేవలేదు. మరోసారి గట్టిగా తట్టి చూశాడు. అప్పటికీ ఆమె లేవలేదు. ఇంతలో రాజకుమారుడి దృష్టి ఆ కన్య చెవిలో ఉన్న తెల్ల గులాబీ మీద పడింది. రాజకుమారుడు ఆ పువ్వును తీశాడు. పువ్వు తీయగానే ఆ కన్య ఒక్కసారిగా లేచి కూర్చుంది. రాజకుమారుడు, ఆమె ఒక్క నిమిషం ఒకరినొకరు ఆశ్చర్యంగా చూసుకున్నారు. ఆ తర్వాత రాజకుమారుణ్ణి అతను అక్కడికి ఎలా వచ్చాడని అడిగింది. ఏం జరిగింది అంతా తెలుసుకుంది. తర్వాత రాజకుమారుడు ఆమె సంగతి చెప్పమని కోరాడు. అప్పుడు ఆమె ఇలా చెప్పడం మొదలుపెట్టింది. నిన్ను ఇక్కడికి తీసుకొచ్చిన సన్యాసి నిజానికి సన్యాసి కాడు. అతను ఒక మాయలమారి రాక్షసుడు.
అతను మనుషుల గుండెకాయలను తిని జీవిస్తాడు. ఏ మనిషిని పడితే ఆ మనిషిని చంపలేడు. అతను చెప్పిన పని ఎవరైతే చేయము అని అంటారో వాళ్ళనే అతను చంపగలడు. అతను చెప్పే పనులు చాలా భయంకరంగానూ కష్టంగానూ ఉంటాయి కనుక ఎవరూ చేయమంటారు. అలా అన్నవారిని చంపి వాళ్ళ గుండెకాయ తింటాడు. ఒకవేళ ఎవరైనా అతను చెప్పిన పని చేయగలిగారంటే వాళ్లకు ఇంకో పని, అది చేస్తే ఇంకో పని, ఇలా ఒకదాని వెంట ఒకటి కఠినంగా ఉండే పనులు చెబుతూ ఉంటాడు. ఇన్ని పనులలో ఏదో ఒక పనైనా ఆ వచ్చిన వాళ్ళు మేము చేయము అనేటంత భయంకరంగా ఉంటాయి. వాళ్ళు అలా అనగానే అతనికి వాళ్ళని చంపగల శక్తి వస్తుంది. ఇప్పటికీ చాలామంది దురదృష్టవంతులు అతని చేతుల్లో చనిపోయారు. నేను కూడా ఒక రాజబిడ్డని. నీ మాదిరిగానే నన్ను కూడా ఈ రాక్షసుడు నా తల్లిదండ్రుల దగ్గర నుంచి తెచ్చాడు. కానీ నా అదృష్టవశాత్తు అతనికి నా మీద ప్రేమ కలిగింది. అందుచేత అందరినీ చంపినట్లు నన్ను చంపలేదు. అతను బయటికి వెళ్ళేటప్పుడు ఈ తెల్ల గులాబీ పువ్వు నా చెవిలో పెడతాడు. అది ఒక మాయా పువ్వు. అది నా చెవిలో పెట్టగానే నేను ఒళ్ళు తెలియకుండా ఇలా పడుకుండిపోతాను. అతను మళ్ళీ తిరిగి వచ్చి పువ్వు తీసే వరకు ఇలాగే పడుకుంటాను. ఇంకా సేపట్లో అతను తిరిగి వస్తాడు. అతను వచ్చేసరికి నువ్వు పువ్వు నా చెవిలో పెట్టి నువ్వు వెళ్ళి మళ్ళీ బయట ఆవరణలో కూర్చుని ఉండాలి. ఇంక పో అని చెప్పింది. అతను మళ్ళీ తిరిగి వచ్చి పువ్వు తీసే వరకు ఇలాగే పడుకుంటాను. ఇంకా సేపట్లో అతను తిరిగి వస్తాడు. అతను వచ్చేలోపు పువ్వు నా చెవిలో పెట్టి నువ్వు మళ్ళీ బయట ఆవరణలో కూర్చుని ఉండాలి. ఇంక పో అని చెప్పింది. రాజకుమార్తె చెప్పిందంతా వినేసరికి రాజకుమారుడికి చాలా ఆశ్చర్యం కలిగింది. అలాగే పోతాను, కానీ ఈసారి అతను ఏ పని చెబుతాడో నీకు తెలుసా అని అడిగాడు. తెలుసు. ఈసారి అతను నిన్ను ఒక చీకటి గదిలోకి తీసుకుపోతాడు. ఆ గదిలో ఒక పెద్ద గొయ్యి ఉంటుంది. నిన్ను ఆ గోతి చుట్టూ 3 సార్లు ప్రదక్షిణం చేయమంటాడు. నేను చేయను అని నువ్వంటే నిన్ను చంపే శక్తి అతనికి వస్తుంది కదా, అందుకని నువ్వు అలాగే ప్రదక్షిణం చేస్తావు. చీకట్లో అతను నీ వెనకే వచ్చి నిన్ను గోతులోకి తోస్తాడు. తిండి తిప్పలు లేక గోతులో వాడివి గోతులోనే చస్తావు. అప్పుడు నీ గుండెకాయ తింటాడు అని చెప్పింది రాజకుమార్తె. అలాగైతే ఈ అపాయం నుంచి తప్పించుకునే మార్గం ఏమైనా నాకు చెప్పగలవా అని అడిగాడు రాజకుమారుడు. అప్పుడు రాజకుమార్తె ఇలా చెప్పింది. అతను నిన్ను గదిలోకి తీసుకువెళ్ళి గోతి చుట్టూ తిరగమంటాడు. అప్పుడు నువ్వు ఈ చోటు నాకు కొత్త కదా, పైగా ఈ చీకట్లో నేను గోతి చుట్టూ ఎలా తిరగగలను? నువ్వు ముందు దారి చూపుతుంటే నీ వెనక నేను వస్తూ అలాగే 3 సార్లు ప్రదక్షిణం చేస్తాను అని చెప్పు. అతను చేసేది లేక అలాగే ముందు నడుస్తుంటాడు. అప్పుడు నువ్వు నీ కత్తితో సమయం చూసి అతన్ని పొడువు. ఒకవేళ అలా చేయలేకపోయినా ఇవాల్టికి నీ గండం గడుస్తుంది. రేపు ఏం పని చెప్తాడో ఈ రాత్రి నేను అతన్ని అడిగి తెలుసుకుంటాను. రేపు మళ్ళీ నా దగ్గరికి వచ్చి ఆ సంగతి తెలుసుకో. ఇప్పుడు అతను వచ్చే వేళయ్యింది. ఆ పువ్వు నా చెవిలో పెట్టి వెళ్ళిపో అంది రాజకుమార్తె. రాజకుమారుడు అలాగే గులాబీ పువ్వును తిరిగి రాజకుమార్తె చెవిలో పెట్టాడు. ఆమె వెంటనే స్పృహ తప్పి ఇదివరకటిలా అలాగే పడుకుని ఉంది. రాజకుమారుడు బయటికి వచ్చి ఇంటి ఆవరణలో కూర్చునున్నాడు. మరి కాసేపటికి రాక్షసుడు తిరిగి వచ్చాడు. ఈసారి అతను అది వరకటిలాగా సన్యాసి వేషంలో రాలేదు. అతని అసలు రాక్షస రూపంలో వచ్చాడు. రాజకుమారుడు ఇంకా బ్రతికే ఉండటం చూసేసరికి అతనికి ఆశ్చర్యం వేసింది. కానీ ఆ ఆశ్చర్యాన్ని బయటికి కనపరచకుండా రాజకుమారుణ్ణి తన వెంట ఒక చీకటి గదిలోకి తీసుకుపోయాడు. రాజకుమార్తె చెప్పినట్లుగానే రాక్షసుడు రాజకుమారుణ్ణి గోతి చుట్టూ ప్రదక్షిణం చేయమన్నాడు. అలాగే చేస్తాను, కానీ ఈ చోటు నాకు అసలే కొత్త. అందులోనూ ఇక్కడ అంతా చీకటిగా ఉంది. దారి కొంచెం కూడా కనబడటం లేదు. అందుకని నువ్వు ముందు దారి చూపుతూ నడు. నీ వెనకే నేను నడుస్తాను అన్నాడు రాజకుమారుడు. తన పాచిక పారనందుకు రాక్షసుడు మనసులో చాలా విచారించాడు. అయినా చేసేది లేక దారి చూపుతూ ముందుకు నడిచాడు. రాజకుమారుడు అతని వెనకే కత్తి సిద్ధంగా పట్టుకుని నడుస్తున్నాడు. కానీ రాక్షసుడు చాలా తొందరగా తిరగటం వల్ల రాజకుమారుడు అతన్ని అందుకోలేకపోయాడు. అందువల్ల తను అనుకున్నట్లు రాక్షసుడిని పొడవలేకపోయాడు. ఎలాగైతేనే ఆ రోజుకి గండం గడిచి బ్రతికి బయటపడ్డాడు. తర్వాత రాక్షసుడు రాజకుమారుణ్ణి అక్కడే వదిలేసి రాజకుమార్తె ఉన్న గదిలోకి వెళ్ళిపోయాడు. తెల్లవారే వరకు రాజకుమారుడు అక్కడే ఆ చీకట్లోనే ఉండిపోయాడు. తెల్లవారింది. రాక్షసుడు మళ్ళీ సన్యాసి వేషం వేసుకుని ఎక్కడికో వెళ్ళిపోయాడు. రాక్షసుడు వెళ్ళిపోగానే రాజకుమారుడు సరాసరి రాజకుమార్తె దగ్గరికి వెళ్ళి ఆమె చెవిలో పువ్వు తీశాడు. ఆమె లేచి కూర్చుని రాత్రి ఏం జరిగింది అని అడిగింది. నీవు చెప్పినట్లే చేశాను, కానీ అతను చాలా తొందరగా నడిచాడు. అందువల్ల నీ ఉపాయం ప్రకారం అతన్ని పొడవలేకపోయాను. ఎలాగైతేనే నీ దయ వల్ల బ్రతికాను. ఈసారి ఏం పని చెబుతాడో కనుక్కున్నావా అని అడిగాడు రాజకుమారుడు. అప్పుడు రాజకుమార్తె ఇలా చెప్పింది. అతను సాయంత్రానికి తిరిగి వస్తాడు. రాగానే నిన్ను ఒక పెద్ద హాలులోకి తీసుకుపోతాడు.
ఆ హాల్లో ఒక సింహాసనం ఉంటుంది. అతను దాని మీద కూర్చుని నిన్ను తన పాదాల దగ్గర వంగి 3 సార్లు దండం పెట్టమంటాడు. అప్పుడు నువ్వు, అయ్యా, నేను గొప్ప వంశాన పుట్టిన సంగతి మీకు తెలిసిందే కదా. ఈ రోజు వరకు వంగి వంగి దన్నాలు పెట్టడం అంటే ఏమిటో నేను ఎరుగను. మీరు కనుక అలా చేసి చూపెడితే తర్వాత నేను అలాగే చేస్తాను అని చెప్పు. అతను చేసేది లేక అలాగే 3 సార్లు వంగి దండం పెడతాడు. అలా వంగినప్పుడు మంచి సమయం చూసి నీ కత్తితో అతని తల నరికేయి అని సలహా చెప్పింది రాజకుమార్తె. రాజకుమారుడు చాలా సంతోషించి ఆమె చెవిలో మళ్ళీ గులాబీ పువ్వు పెట్టి తను మళ్ళీ చీకటి గదిలోకి వెళ్ళి కూర్చున్నాడు. సాయంత్రానికి రాక్షసుడు తిరిగి వచ్చాడు. రాజకుమారుణ్ణి తన వెంట ఒక పెద్ద హాలులోకి తీసుకువెళ్ళాడు. అక్కడ ఒక సింహాసనం ఉంది. దాంట్లో రాక్షసుడు కూర్చుని రాజకుమారుణ్ణి తన పాదాల దగ్గర వంగి 3 సార్లు దండం పెట్టమన్నాడు. రాజకుమార్తె చెప్పిన సలహా ప్రకారం రాజకుమారుడు రాక్షసుణ్ణి మొదట దండం పెట్టి చూపించమని అడిగాడు. రాక్షసుడు సరేనని మొదటిసారి వంగాడు. రాజకుమారుడు కత్తి సిద్ధంగా ఉంచుకున్నాడు. రెండోసారి వంగాడు రాక్షసుడు. రాజకుమారుడు కత్తి రాక్షసుడు మెడపైకెత్తి సిద్ధంగా ఉన్నాడు. మూడోసారి రాక్షసుడు వంగటం, రాజకుమారుడి కత్తి రాక్షసుడి తలని ముండాన్ని వేరువేరుగా ఖండించటం ఒక్కసారిగా జరిగాయి. ఈ పని పూర్తి కాగానే రాజకుమారుడు సంతోషంతో రాజకుమార్తె గదిలోకి ఒక్క పరుగున వెళ్ళి ఆమె చెవిలో పువ్వు తీసి లేపాడు. రాక్షసుడిని చంపినందుకు రాజకుమార్తె రాజకుమారుడిని చాలా మెచ్చుకుంది. అప్పుడు రాజకుమారుడు ఇంతటితో మనకు వాడి పీడ వదిలినట్లేనా అని అడిగాడు. అప్పుడే ఏమైంది? రాక్షసుణ్ణి నువ్వు చంపావన్న మాటే గాని అతని ప్రాణం ఇంకో చోట ఉంది. ఆ ప్రాణాన్ని కూడా చంపావంటే అప్పటికి రాక్షసుడు పూర్తిగా చచ్చినట్లు. లేకపోతే ఇంకో గంటలో అతను మళ్ళీ బ్రతుకుతాడు అని చెప్పింది రాజకుమార్తె. ఆ ప్రాణం ఎక్కడ ఉందో చెప్పరాదా? ఆ పని కూడా పూర్తి చేస్తాను అని అడిగాడు రాజకుమారుడు. ఆమె ఇలా చెప్పింది. ఇప్పుడు రాక్షసుణ్ణి చంపిన హాలు పక్కనే నీకు కొన్ని మెట్లు భూమిలోకి పోతూ కనిపిస్తాయి. నీవు ఆ మెట్లన్నీ దిగిపోవాలి. చాలా లోతుకు పోవాలి. అలా పోతూ ఉంటే దారిలో నీకు 9 గదులు ఒక దాని తర్వాత ఒకటి కనిపిస్తాయి. 9వ గది దాటగానే ఒక గోడ అడ్డు తగులుతుంది. అప్పుడు నువ్వు నీ కత్తి కొనతో ఆ గోడ మీద తొలగిపో గోడ అని 3 సార్లు కొట్టు. మూడోసారి కొట్టగానే గోడ తొలగిపోతుంది. అప్పుడు నువ్వు ఎదురుగా ఒక గది కనిపిస్తుంది. ఆ గదిలో ఒక సింహాసనం మీద ఒక 10 ఏళ్ల కుర్రవాడు కూర్చుని ఉంటాడు. అతని చేతిలో ఒక గిన్నె ఉంటుంది. ఆ గిన్నెలో ఒక ద్రావకం ఉంటుంది. రాక్షసుడు ప్రాణం ఆ కుర్రవాడే. నీవు సరాసరి వెళ్ళి ఆ కుర్రవాడిని నీ కత్తితో పొడువు. అతను చనిపోతాడు. దాంతో రాక్షసుడు చనిపోయినట్లు అవుతుంది. కుర్రవాడిని చంపిన తర్వాత అతని చేతిలో ఉన్న గిన్నె నా దగ్గరికి తీసుకురా. దాంట్లో ఉన్న ద్రావకం ఒక్కొక్క బొట్టు ఇది వరకు రాక్షసుడు చేతిలో చనిపోయిన వారి ప్రాణాలు అన్నమాట. అందుకని నువ్వు ఆ ద్రావకం ఒక్క బొట్టు కూడా కింద పడనీయకుండా నా దగ్గరికి తీసుకురావాలి. రాజకుమారుడు వెంటనే మెట్లు దిగి వెళ్ళాడు. రాజకుమార్తె చెప్పినట్లు 9 గదులు, దాని తర్వాత ఒక గోడ తగిలాయి. గోడ మీద కత్తితో కొట్టగానే గోడ తొలగిపోయి గది కనిపించింది. రాజకుమారుడు సరాసరి వెళ్ళి గదిలో సింహాసనం మీద కూర్చున్న కుర్రవాడి గుండెల్లో ఒక్క పోటు పొడిచాడు. కత్తి వీపులో నుంచి దూసుకుపోయింది. కానీ కుర్రవాడు మాత్రం అలాగే కొయ్యబారిపోయాడు. తర్వాత రాజకుమారుడు ద్రావకం గిన్నె తీసుకుని రాజకుమార్తెను కలుసుకున్నాడు. రాజకుమార్తె సంతోషించింది. తర్వాత ఆ ద్రావకం తీసుకుని రాజకుమార్తె రాజకుమారుని వెంటబెట్టుకుని ఒక పెద్ద గదిలోకి తీసుకుపోయింది. అక్కడ రాక్షసుడు చేతిలో చనిపోయిన వారి అస్థిపంజరాలు వరుసగా ఉన్నాయి. అందులో పిల్లలు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, ఆడవాళ్ళు ఉన్నారు. దాదాపు 1000 దాకా ఉన్నాయి. రాజకుమార్తె తాను తెచ్చిన ద్రావకం ఒక్కొక్క బొట్టు ఒక్కొక్క దాని మీద వేసింది. వెంటనే అందరూ వరుసగా తిరిగి బ్రతికారు. వాళ్ళు జరిగిన సంఘటన తెలుసుకుని రాజకుమార్తెని రాజకుమారుణ్ణి ఎంతో మెచ్చుకున్నారు. తర్వాత ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్ళిపోయారు. రాజకుమార్తె రాజకుమారుణ్ణి తనతో పాటు తన తల్లిదండ్రుల దగ్గరికి తీసుకుపోయి జరిగినదంతా చెప్పింది. వాళ్ళు చాలా సంతోషించారు. రాజకుమారుడు తల్లిదండ్రులకు కూడా కబురు చేసి పిలిపించారు. ఒక శుభముహూర్తాన రాజకుమార్తెని రాజకుమారుడికి ఇచ్చి వైభవంగా పెళ్లి చేశారు. తర్వాత రాజకుమారుడు భార్యను తీసుకుని తన రాజ్యానికి వచ్చి సుఖంగా ఉన్నాడు.